పర్యావరణాన్ని కాపాడుకునేదానికి కావలసినటువంటి అన్ని చర్యలు ఇందాక పీడీ గారు చెప్పారు. 132 ఆటోస్ ద్వారా చెత్త సేకరణ చేస్తూ పర్యావరణాన్ని కాపాడుతున్నటువంటి ఏకైక మొట్టమొదటి మున్సిపాలిటీ అండ్ నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం. సో అలాగే రాష్ట్రం మొత్తం కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఈరోజు డంప్ యార్డ్స్ అనేదే లేకుండా లెగసీ వేస్ట్ మీ అందరికీ తెలుసు. మనకు అక్కడ డీకేపల్లి దగ్గర ఇంత కొండల కింద చెత్త అనేది డంప్ యార్డ్ కింద వేసేసి ఎవరన్నా ఆకతాయిలు తగలబెడితే ఆ పొగ వస్తూ చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. ఈరోజు కుప్పమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా డంప్ యార్డ్స్ అనేది లేకుండా కుప్పం నియోజకవర్గంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కావచ్చు, ఎంఆర్ఎఫ్ సెంటర్స్ కావచ్చు పెట్టి ఏ రోజు కలెక్ట్ చేసిన దాన్ని చెత్తని ఆ రోజు ప్రాసెస్ చేసి దాన్ని సంపద కింద మార్చేటటువంటి పనికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలామంది చెత్త నుంచి సంపద సృష్టించాలని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే నవ్వేవాళ్ళు. ఆయన ఇప్పుడు కాదు మాట్లాడేది, 2014-19 మధ్య మనకి ఎన్ఆర్ఈజీస్లో కావచ్చు రకరకాల కార్యక్రమాల ద్వారా చెత్త సంపద కేంద్రాలు అని చెప్పేసి మనకి గ్రామాల్లో పెట్టడం కానీ వాటిని సేకరి